దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత మనలో ప్రతి ఒక్కరిని ప్రభువారు పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్న దేవునికి కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తీ రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరును కాగా దేవుడు వారి మూలుగులను వినెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ఇశ్రాయేలీలు ఐగుప్తీ దేశానికి బానిసలుగా వెళ్ళినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి శోధనలు వారికి వచ్చాయి. చాలా భయంకరంగా యవన పిల్లల్ని ఇశ్రాయేలీలు యవన బిడ్డల్ని మరి ఐగుప్తీయులు తీసుకుపోతూ ఉండేవారు. వారి చేత వెట్టి పనులు చేయించుకుంటూ ఉండేవారు. ఇటుకల పని బాడి తొక్కుతూ ఇటుకల పని చేస్తూ ఉండేవారు. ఎంతో శ్రమలు పెట్టేవారు. వారికి త్రాగడానికి నీళ్ళు ఇచ్చేవారు కాదు. బానిసత్వం అంటే ఎంత టైం నుంచి ఎంత టైం పని చేయాలనేటువంటి రూల్ ఉండేది కాదు. వారు వెట్టి పని అంటే ఇంక వారు ఎంతసేపు పని చెప్పినా అంతసేపు చేయవలసి వచ్చేది. అలాంటి పని వారు చేస్తూ ఉన్నారు ఐగుప్తు దేశంలో. వారంట ఆ పని బానిసత్వాన్ని బట్టి వారెట్టి పనులను బట్టి అంట వారు దేవునికి మొర్ర పెట్టారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మొర్ర పెట్టారు. మరి నీ శ్రమల్లో నువ్వు దేవునికి మొర్ర పెడుతున్నావా? వారు పెట్టిన మొర్రంట దేవుని యొద్దకు చేరిందంట. ఎంత గొప్ప దేవుడు. నీవు మౌనముగా ఉన్నా, నీవు మొర్ర పెట్టినా, నీ మనసు ఏం తలంచుతుందో దేవునికి తెలుసు. నీ హృదయవాంఛలు తీర్చే దేవుడు. మరి నీ ఆలోచన ఎలా ఉంది? నీ తలంపు ఎలా ఉంది? ఇశ్రాయేలీలు పెట్టినటువంటి మొర్రంట దేవుని యొద్దకు చేరిందంటండి. దేవునికి స్తోత్రం. మరి నీ మొర్ర దేవుని యొద్దకు చేరుతుందా? నీ ప్రార్థన, నీ అంగలార్పు దేవుని సన్నిధికి చేరుతుందా? మరి దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తేనే నీ కార్యాలు నెరవేరుతాయి. ప్రార్థనలో నువ్వెలా కనిపెడుతున్నావు? సహనంతో, ఓర్పుతో, విశ్వాసంతో, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ఎప్పుడైతే నీవు అలా చేయగలవో నీ హృదయంలో వాంఛను దేవుడు తీరుస్తారు. ఇశ్రాయేలు ప్రజలు వెట్టి పనుల చేత దేవునికి మొర్రపెట్టినప్పుడు వారంట పెట్టిన మొర్రలు దేవుని యొద్దకు చేరి దేవుడి హృదయం కరిగిపోయిందంట. కరిగిపోయి అమ్మో వీరికి నేను సహాయం చేయాలని జ్ఞాపకం చేసుకున్నారంట. మరి నీ జీవితంలో కూడా ఆయన్ని శ్రమలను జ్ఞాపకం చేసుకుని విడిపించాలని కోరుకుంటున్నారు. మరి మొర్ర పెడుతున్నావా? ప్రియబిడ్డ, దేవునితో నీ స్నేహం ఎలా ఉంది? సాతాను నీకు ఏదో చూపిస్తూ ఉంటాడు. ఈ లోకంలో డబ్బు, బంగారం, ఏ కోరికలు చూపిస్తూ ఉంటాడు. అపవాది ఏ విధంగానే సరే యథార్థతలో నుంచి తొలగించటమే వాడి పని. పాపంలోనికి ఈడ్చుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీవు అలాంటి మనస్సు నీలోకి రాకుండా యథార్థ హృదయాన్ని కలిగి ఉండు. మరి నీ మొర్ర కూడా దేవుడు ఆలకించి నీకున్నటువంటి స్థితి నుండి మార్చాలంటే నీవు కన్నీటి ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. నీకు శ్రమ వచ్చినప్పుడు ఇతరులతో చెప్పడం కాదు. నీకు అన్నీ ఉంటే అందరూ వస్తారు. ఏమీ లేనప్పుడు నీ వైపు ఎవ్వరూ చూడరు. అప్పుడు నువ్వు దేవుని వైపు చూడు. నీ దేవుడు నీ బంధకాల నుంచి విడిపిస్తారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉండి నీ సన్నిధిలో మొర్ర పెట్టగా వారు పెట్టిన మొర్ర నీ సన్నిధికి చేరింది ప్రభువా. అవును ప్రభువా, నీవు సర్వాధికారివైన దేవుడు, అంతరాత్మలెరిగిన దేవుడు. హృదయములను అంతరిద్రను పరిశీలించి పరీక్షించు దేవా. నీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో మా తండ్రి నాయన, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. దీవించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. యవన బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి మా తండ్రి.
అయ్యా ప్రార్థనా జీవితాలు ప్రతి బిడ్డకు యేసునామములో కలుగునుగాక. ఆత్మీయ జీవితం బలపరచండి రాజా. సాతాన్ని ఎలా జయించాలో మీ ఆత్మ ద్వారా మీరే మమ్మల్ని బలపరిచి ఇంకను ప్రభా మీలోనికి లోపలికి మమ్మల్ని ఆత్మీకి నడిపించి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందని శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.